కార్మిక పక్షపాతి, దేశంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం బాబాసాహెబ్ మార్గంలో పోరాడిన మహానేత. హైదరాబాద్ మహానగరంలో వేలాది మంది పేదలకు గుడిసెలు ఇప్పించి సొంత ఇంటి కోసం పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి మలి దశ ఉద్యమాల్లో పోరాడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ సిడబ్ల్యూసి సభ్యులుగా కీలక భూమి పోషించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ ఇప్పించిన రాజకీయ దురంధరుడు దివంగత మహానేత జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలని తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య, వర్కింగ్ చైర్మన్లు బేరా బాలకిషన్, మేకా వెంకన్న, బూరుగుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేష్ తదితరులతో కలిసి దిల్సుఖ్ నగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో కోరారు. అదేవిధంగా హైదరాబాద్ సాగర్ పార్క్ వద్దనున్న వెంకటస్వామి విగ్రహం వద్ద తదుపరి రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి ఆయన అభిమానులంతా హాజరై ఘన నివాళులు అర్పించారని చెన్నయ్య కోరారు. 95వ జయంతి కాకది మొత్తం అంతా అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున నడుపుకోవాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే కాకగారు ఆ పెద్ద దిక్కులాగా ఉండి అప్పుడు అందరిని కలుపుకపోయే గుణం. కాక అంటే గుర్సీల వెంకటస్వామి, గుర్సీల వెంకటస్వామి అంటే కాక, ముద్దు పేరు కాక. కాకగారు జయంతి ఘనంగా జరుపుకోవాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే రేవంత్ రెడ్డి గారు గుర్తించి చేస్తాం ప్రభుత్వం ద్వారా అని చెప్పిన దానికి ఆయనకి అభినందనలు జరుపుతున్నాం. మాలమనాడికి వెళ్ళి చాలా గొప్ప పని తీసుకొని పెద్ద ఎత్తున నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా అందరూ మీరు కూడా జిల్లాలలో మన కార్యకర్తలే కానీ ఏ జిల్లాలో ఉన్నవాడుగా మన కాక రోజు తెలంగాణ గురించి కూడా కొట్లాడిన ఘనత మన కాక గారిది. అందు గురించే తెలంగాణ వచ్చిన దగ్గర తెలంగాణ వస్తేనే నా ప్రాణం పోతుంది అంతవరకు పోరాటం చేసిన వ్యక్తి కాక అని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఎవరు ఆ రోజుల్లో సోనియా గాంధీతో నేను మాట్లాడతాని తెలంగాణ ఇస్తావా లేదా అని అడిగిన ఘనత కాకలని కూడా నేను చెప్తున్నాను. అంతా పోరాటం చేసి తెలంగాణ వచ్చిన కూడా హాస్పిటల్లో ఉండి తదుశాయ దగ్గర తెలంగాణ వచ్చిందా అని అన్నాక తెలంగాణ వచ్చినాక పానం వచ్చిందని కూడా మేము చెప్తున్నాం. అందుగురించే కాకగారిది పెద్ద ఎత్తున నడపాలని అంత జిల్లాలలో మండలాలలో నడపాలని పిలుపునిస్తున్నాం, ఘనంగా చేయాలని కోరుతున్నాం. అన్న బేర బాలకృష్ణ మాట్లాడుతున్నాం. అందరికీ జై భీమ్.